అక్క మీల్స్ ఎంత అక్క? మీల్స్ వెజ్ అయితే 80 రూపాయలు, నాన్ వెజ్ అయితే 100 రూపాయలు బాబు. అంటే నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అక్క, చాలా ఆకలేస్తుంది, కొంచెం అన్నం పెడతావా? అవునా, ఎక్కడ, ఏ ఊరు మీది? మాది కాకినాడ అక్క. అవునా, ఇక్కడ ఎందుకు వచ్చా? అంటే జాబ్ చేసుకుందామని వచ్చాను, కానీ నా దగ్గర డబ్బులు పర్స్ అన్ని దొబ్బేశారు అక్క. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇక్కడే 2 days ఇక్కడే ఉన్నాను అక్క. మరి ఎవరు నీకు తెలిసిన వాళ్ళు లేరా ఇక్కడ? ఉన్నారక్క, ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఎవరో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎత్తినా సరే డబ్బులు లేవని చెప్తున్నారు అక్క. ఇంటికి వెళ్ళిపోతాను. ఫోన్ చేసావు కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. చాలా ఇబ్బంది ఉందక్క. ఊరికి ఎలా వెళ్తావు మరి? డబ్బులు నీ దగ్గర లేవంటున్నావు కదా. ఏదో ఒకటి చేస్తాను, నీ దగ్గర ఒక 2 రోజులు పని చేసి వెళ్తానక్క. నాకు ఫ్రీగా ఏం పెట్టద్దు, నువ్వు నాకు ఫ్రీగా వద్దు. నా దగ్గర ఏం పని లేదు బాబు, నేను చేసుకుంటా కానీ. సరే అన్నం పెడతా, అన్నం తింటానక్క, కానీ నాకు ఏదో ఒక పని చెప్పు, నేను ఫ్రీగా అయితే తిన్నానక్క. బా, నా దగ్గర ఏం పని లేదు అబ్బాయి. ఎవరినైనా ఒకసారి మళ్ళీ ఫోన్ చేయి, మీ ఫ్రెండ్స్ ఏమైనా తెలిస్తే నేను అన్నం పెడతా, కావాలంటే సాజరీకి డబ్బులు ఇస్తా, తీసుకొని. నాకు ఫ్రీగా వద్దక్క. పర్లేదు బాబు, నేను ఒక్క పూటకి అన్నం పెట్టినంత మాత్రం నాకేమైనా తక్కువ అయిపోదు. సరే, నేను తినేసి ఏదో పని చేసి వెళ్తాను అయితే. పప్పు చాలకి ఏమొద్దు, పప్పు ఒకటి చాలు, ఏమొద్దు. పప్పు చాలా కర్రీ ఏమన్నా ఏమొద్దు అక్క, చాలక్క. పర్లేదు బాబు, తిని తిని కడుపు నిండుకొని నేను సాజీ డబ్బులు ఇస్తాను, నువ్వు ఊరికి వెళ్ళిపో. అట్లా వద్దక్క, నేను తినేసి. ఏమైంది? అంటే చాలా మందిని అడిగాను నాకు ఇదే రోడ్లో, కానీ ఎవరో సాయించలేదు అక్క. అయ్యో, ఒక పూట అన్నం పెడితే దేవుడికి చూస్తాడు తప్ప మాకేమైనా అయిపోద్దా? నిజంగా మీరు చాలా మంచి వాళ్ళు అక్క. సరే అమ్మ, నువ్వు వెళ్ళి అన్నం తినేసి నేను ఏదో ఒక పని చేసి వెళ్తాను అక్క. అయ్యో, తర్వాత చూద్దాం, ముందు మళ్ళీ అన్నం. థ్యాంక్స్ అక్క. కావాలా చిన్న సాంబార్ అయినా? వద్దక్క, చాలా బాగుంటుంది. అంటే ఇవన్నీ మీరు ఒక్కరే చేస్తారక్క? నేనే చేస్తానమ్మా. బాగా ఏం చేస్తారక్క? బాగా జాబ్ చేస్తాను. నిజంగా మీరు చాలా వద్దక్క. పర్లేదు, నిజంగా మీరు చాలా గ్రేట్ అక్క. ఇలా ఎట్లా, ఎందుకు అక్క ఇలా తక్కువ రేటుకే ప్రజలకి ఇలా పెడతాం? ఏదో బాబు, 4గురికి అన్నం పెడితే బతుకు తిరుగు కోసం ఇలా చేస్తే, ఇది చేసుకుంటే మంచి పనే కదా. అంటే ఇలా చేసుకుంటారు కరెక్టే, మరి ఫ్యామిలీలో కొన్ని వస్తుంటారు, ఎవరెవరో కొన్ని మాట్లాడుతుంటారు, మీకు బాధ అనిపిస్తుంది? ఎందుకు తమ్ముడు, మాకు అన్నం వండి అమ్ముకోవడానికి బాధ ఎందుకు అనిపిస్తుంది? అంటే కామెంట్స్ కట్ట చేస్తారు కదా. ఎందుకు తమ్ముడు, మనం తప్పు చేస్తే కామెంట్ చేస్తారు, అన్నం పెట్టుకొని అమ్ముకునే దానికి ఎందుకు చేస్తారు? అంటే ఇంత తక్కువ రేటుకి ఇచ్చి ప్రజలు నిజంగా మీరు ఒకప్పుడు అనుకునే వాళ్ళు ఇలా తక్కువ రేటుకి ఫుడ్ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు అక్క? నేను 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాను తిన్నా. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అక్క నిజంగా. అవునా? ఎన్ని గంటలు ఇచ్చేస్తారు అక్క? నేను 10 నుంచి స్టార్ట్ చేస్తాను. అవునా? బావగారు ఎక్కడ ఉంటారు? బావగారు ఇక్కడే ఉంటారు, జాబ్ చేస్తారు. కానీ ఆయన జాబ్ చేస్తే మరి నువ్వెందుకు ఇలా పెట్టడం? ఒకరి మీద సరిపోదు కదా ఇక్కడ బతకాలంటే, ఇద్దరు కష్టపడుకుంటే కదా చదువుతుంది. మరి ఎంత తక్కువ రేటుకి మీకు అవుతుందా? అవుతుందమ్మా, ఫ్యామిలీ గడుస్తుందా? గడుస్తుంది. అవునా? చూసావా కస్టమర్ ఎలా వస్తుంది? డైలీ ఎంత ఉంటుంది అక్క సేల్? పర్లేదా? పర్లేదమ్మా, సరిపోతుంది, నా కష్టానికి బాగానే ఉంది. కానీ నిజం చెప్తానక్క, ఫుడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అవునా? నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సరే, కడుపు